బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టుకు అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఇటీవల కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ చర్చించారు. వచ్చే ఏడాది జూన్ వరకు ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్టుతో కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మరో ముందడుగు పడినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఇటీవల కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. వచ్చే ఏడాది జూన్ వరకు ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్టుతో కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోని దాదాపుగా 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించబోతోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టుకు అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఇటీవల కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. వచ్చే ఏడాది జూన్ కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్టుతో కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లోని దాదాపుగా 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించబోతోంది. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాజు, ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లియరెన్స్ అనేది కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కూడా లభించినట్లుగా కొద్దిసేపటి క్రితం సమాచారం అందుతుంది. ఈ మేరకు ఈ సమాచారాన్ని ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ కు ఒక లేఖ ద్వారా కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ కార్యదర్శి పంపించడం కూడా జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఈ సీతారామ ప్రాజెక్టుకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులకు సంబంధించి ప్రధాన అడ్డంకి అనేది కూడా తొలగిపోయినట్టుగా కూడా చెప్పొచ్చు. అయితే గత పర్యటనలో కేసీఆర్ ప్రధానితో సమావేశం సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయం పైన కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దాంతో దీనికి కేంద్ర అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ అనేది కూడా వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జలయజ్ఞంలో భాగంగా దీనికి కొన్ని వన్యప్రాణి కేంద్రాలు, అదేవిధంగా ఇతరత్ర సమస్యలన్నింటి కూడా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అడిగిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో డౌట్స్ కు సంబంధించి క్లియరెన్స్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇక ఈ ప్రాజెక్ట్ అనేది కూడా శరవేగంగా జరిగే అవకాశం కూడా కనబడుతోంది. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేసే విషయం పైన కేసీఆర్ దృష్టి సారించారు. కాబట్టి దానిలో భాగంగానే ఈ ప్రాజెక్టు కూడా ఈ రోజు అటవీ పర్యావరణ శాఖ అనుమతి అనేది కూడా లభించింది. ఈ అనుమతి లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలను కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను ఆపివేసే విషయాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు సూచించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ శిరీష్.